అశోక్ నగర్లో స్టూడెంట్స్ ముసుగులో దొంగ ఆట జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ చేసిన పనులకి పిల్లల జీవితాలే నాశనం అయిపోతా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ స్టూడెంట్స్ ముసుగులో ఏం చేస్తా ఉన్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఆ విషయాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎవరైతే కొత్తగా అశోక్ నగర్లో యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇలాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్త పడడానికి. సో దీనికి సంబంధించి అశోక్ నగర్లో స్టూడెంట్స్ ముసుగులో దొంగాట. సో ఏమవుతుందంటే కొంతమంది టీ షాపుల దగ్గర అడ్డం మీద కూలీలు, అంటే పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ లాగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి డైలీ ఇంతనిచ్చి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇలా చేస్తున్నాయనే సమాచారం. ఏంటి అంటే వాళ్ళు ఏదైతే పంపించిన ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఈ 400 500 1000 ఎంతో ఇస్తారు పర్ డేకి, వాళ్ళ పని ఏంటి అంటే హాస్టల్స్ దగ్గర, టీ షాపుల దగ్గర, బుక్ స్టాల్ దగ్గర అండ్ స్టడీ సెంటర్ దగ్గర, స్టడీ హాల్స్ దగ్గర ఇక్కడ ఉంటూ ఆ ఇన్స్టిట్యూట్ బాగలేదంట, ఈ ఇన్స్టిట్యూట్ చాలా బాగుందంట, ఇలాంటి ఒక ఫేక్ కన్వర్జేషన్ని క్రియేట్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ గురించి అండ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదొకటి. అండ్ తర్వాత మనుషులు పెట్టి కొట్టించడం, కొంతమంది మనుషులు పెట్టి ఎదురు తిరిగిన స్టూడెంట్స్ని కొట్టించడము, కేసులు పెట్టించడాలు, భయపెట్టడాలు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనే ఉద్దేశంతో, లేకపోతే మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవుదామనే ఉద్దేశంతో అశోక్ నగర్ అడుగు పెడితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పిల్లల జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసి వాటిలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడము, రివ్యూస్ పెట్టించడము. దీంతో పాటు ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే వీళ్ళ మనుషులే ఇంకొక ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ కొంతమంది మనుషులను పెట్టి బాగా చెప్పే ఇన్స్టిట్యూట్స్, బాగా ఉండే ఇన్స్టిట్యూట్స్లోకి పిల్లల్ని జాయిన్ చేయించేసి 10,000 5,000 20,000 ఎంతో టోకెన్ అమౌంట్ కట్టించుకొని, సో ఆ తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరినీ డిస్టర్బ్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ బాగలేదు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ పర్టికులర్ ఎవరైతే పంపించారో ఆ ఇన్స్టిట్యూట్కి డైవర్ట్ చేసే పరిస్థితి. సో ఇలా ఎన్ని రకాలుగా దిగజారాలో అంతకి కొంతమంది దిగజారుతూ ఉన్నారు. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు కనుక్కోండి. సో ఎగ్జిస్టింగ్ బ్యాచ్తో మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో కూర్చోండి, 1 కాదు 2 3 బ్యాచెస్లో కూర్చోండి, అడగండి, రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి అలాంటి ఇన్స్టిట్యూట్ వెళ్ళొద్దు. ప్రీవియస్ బ్యాచ్తో 2 3 ఒక్కటి బ్యాచ్ అన్నా, అట్లీస్ట్ ఒక బ్యాచ్ అన్నా కూర్చొని మాట్లాడుకొని అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఇదంతా ఆలోచన చేసుకోవాలి. బ్లైండ్గా బ్లంట్గా వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అయితే 100% రాంగ్. ఓకే. సో అశోక్ నగర్లో స్టూడెంట్ ముసుగులో ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. వీళ్ళేంటి అంటే వచ్చిన పిల్లల్ని బాగా క్లాసులు చెప్పించాలి, వాళ్ళతో కొంచెం యూపీఎస్సీ క్రాక్ చేయించాలి, ఒకవేళ యూపీఎస్సీ కాకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయించాలి అనే కాన్సెప్ట్ కాకుండా పక్క వాళ్ళ మీద బురద జల్లితే అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు, మనకు బిజినెస్ అయిపోద్ది అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారు. అందులో మరి ముఖ్యంగా పెద్ద సారు చాలా కీలకం. అశోక్ నగర్లో పెద్ద సారు, పెద్ద బిల్డింగు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇట్లాంటివన్నీ చేయడంలో ఆయన చాలా దిట్ట. ఈ మధ్య కాలంలో అశోక్ నగర్ వదిలిపోయి అక్కడ కోంపల్లిలో డిగ్రీ విత్ ఐస్ పెడతారని అక్కడ కూడా ఇదే పనులు చేస్తూ ఉన్నారు. ఈయన జీవితంలో మారడు. ఆయన అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది, మీ డబ్బులు అనేవి వేస్ట్ కావు. మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కీ స్టెప్ టు గెట్ ద సక్సెస్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.